హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి బీసీ కార్పొరేషన్ ఎండి గారు కీలక ప్రకటన అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆదాయ సర్టిఫికెట్, అదేవిధంగా కులం సర్టిఫికెట్, వీటితో పాటుగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఈ 3 పత్రాలపైన కీలక ప్రకటన అనేది బీసీ కార్పొరేషన్ ఎండి గారు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి డేట్ని అయితే పెంచడం జరిగింది. ఇదివరకు ఏప్రిల్ 5వ తేదీ వరకు చివరి డేట్గా నిర్ణయించడం జరిగింది. దాన్ని కాస్త టైం సరిపోవట్లేదు అని చెప్పేసి 14వ తారీఖు వరకు ఈ యొక్క డేట్ని అయితే పొడిగించడం జరిగింది. ఇందులో భాగంగా అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్ అనేది ఇదివరకు మ్యాండేటరీగా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉండేది. అయితే చాలామంది మనల్ని కామెంట్ సెక్షన్లో డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఎప్పుడు తీసుకున్నది పనిచేస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది క్యాస్ట్ సర్టిఫికెట్కి ఉంటుంది కాబట్టి సో పాతది కూడా మేము యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అఫీషియల్గా ఈరోజు బీసీ కార్పొరేషన్ ఎండి గారు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే 2016 తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అప్లై చేసుకోవడానికి పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. 2016 కన్నా ముందు ఎవరైనా తీసుకొని ఉన్నట్టయితే వారు కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లై చేసుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అప్లై చేసుకున్నా కూడా మీకు వచ్చేటటువంటి అవకాశమే ఉంది. ఇది క్యాస్ట్ సర్టిఫికెట్కి సంబంధించినటువంటి క్లియరెన్స్. ఇక మాకు ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ తొందరగా కావట్లేదు, చాలామంది అప్లై చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా దీనికి ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఎండి గారు ఏం చెప్పారు అంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో, రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ప్రస్తుతానికి ఇవ్వకున్నా కూడా అప్లికేషన్స్ అనేది అవుతున్నాయి. మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయినప్పుడు మిమ్మల్ని డాక్యుమెంట్స్ అనేది అధికారులు అడుగుతారు. ఆ అడిగే సమయం వరకు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే రేషన్ కార్డులో పేరు ఉన్నటువంటి వారు. ఇక రేషన్ కార్డ్స్ డిలీట్ చేసుకున్నవారు, ఎవరైతే కొత్త రేషన్ కార్డులు వస్తాయి అని చెప్పేసి రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరుని తొలగించుకున్నటువంటి వారికి మాత్రం కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. రేషన్ కార్డులో పేరు లేనటువంటి వారంతా కూడా మీరు మీ యొక్క ఎంఆర్ఓ గారు ధృవపరిచినటువంటి మీ సేవా ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ అనేది ఉంటేనే ఈ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాలని మీరు గమనించి ఈ 14వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అప్లికేషన్ మీరు చేసుకుంటారని ఈ అప్డేట్ని మీకు అందించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.